ఉండాల. ఇనకానికి ఏ విధ బాధిப்பு లేకుండా మనం వచ్చి మన సెయల్లు చెయ్యాలి. అది వద్దే ముఖ్యం. దానికి మనకు అవేర్నెస్ విழிப்புடன் இருந்தா చెప్పేరేక ఆ అవేర్నెస్ ఉంటేనే మనకు అదింత పురింజిందుగా ఆరంభించును. కొంచెం కొంచెంగా మనకు వచ్చి ఆ బుద్ధిలో ఒక తెలివి వచ్చింది ఆరంభించును. మన తెలివిగా అది పురింజుకున్నా ఉంటే మన బుద్ధి దాని వెనక ఆ செயల్ని చెయ్యదు, అదే నిలుసుకును. తెలివ పురింజని దానించి మన దాన్ని చేసేము. దానిuடைய తప్పులంతా మనకు దానించి వచ్చే కష్టాలు అదింతా మనకు పురింజని దానించి పురింజిని చేసేరు. అది ఒక ఇది. అప్పుడు ఏం చేశారంటే మన పురింజిని దేనికోసం ఇప్పుడు దొంగలిచ్చిండ్రు అంటే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఒళ్ళు ఈజీ అయిన దోవగా ఉండాలి అనగా ఇంకొకటి వచ్చి ఇంకొక వాటికి వేరే సోర్స్ ఆఫ్ ఇది తెలాల. వాటికి ఇంకొకటి ఏముంది అనేదంతా వాటికి పురింజల. కష్టపడిందుకు వండు విరుంబల. దిల్లోని ఏకపట్ట కష్టాలుంది, దాని వండు ఏత్తుకుంటున్నాడే తవిర మన పని చేసేదిలో ఉండే ఆ ముయర్చిని వండు పురింజుకోలా. దానించి అట్ట పురింజుకోనప్పుడే మన తప్పుని సెలెక్ట్ చేసేము. దాని మన తెలివిగా పురింజుకుందిగే ఈ శాస్త్రాలంతా. సరే, మన క్లియరా పురింజుకోలే, దాని మన చెయ్యాలి. அடுத்து பித்ருயஜ்ஞம் అనేప్పటికి మనவுடைய అమ్మాయిలు అనగా మనவுடைய மூதாதையர்లు వాళ్ళు చేసే செயల్ని మనం కంటిన్యూ தொடர்ந்து చెయ్యాలి. అది తవిர వాళ్ళకి మనం చెయ్యాల్సిన కడమలన్నీ మనం చెయ్యాలి. ఆ నండ్రి కడంతో మనం ఏం చెయ్యాలనో దాన్ని చెయ్యాలి. அடுத்து వచ్చి రిషి యజ్ఞం అనేప్పటికి ఆ రిషిలు రాసి పెట్టిన రిషిలు ఆ వేదాలు అనగా శాస్త్రాలు మహానులు రాసి పెట్టిన నూళ్ళు అన్నినేని మన చదివేది, దాని ఇంకోరు చెప్పించేది. ఊరియ చదివేది మట్టు చాలదు, అన్నినే మనం చెప్పిందామే. ఇక ఏది మనకు తగులుతుందో దాని ఇంకొకరితో మన పகிர்ந்துకోలే. ఈ పகிర్ந்துకుంటా ఉంటేనే வாழ்க்கை అనేది స్మూత్ గా రన్ అవును. ఇప్పుడు మన అమ్మ ఒకటి తెలుసుకునే అంటే బిడ్డలకు దాని చెప్పించేది వద్ద ముఖ్యం. వాళ్ళుடைய ఆ మనసు కోణకండ వాళ్ళుடைய దీన్ని పురించుకుని ఎట్టా చెప్పాలనో దాన్ని క్లియరా చెప్పుకునే రావలే. అది వచ్చి அடுத்தనే దానికే అమ్మలాక అంత ఇంపార్టెన్స్ వాళ్ళకి వచ్చి వాళ్ళు ఎట్టా మోడల్ గా ఉండేది, మాదిరిగా మున్మాదిరిగా వాళ్ళు ఉండాలి. అదే టయాలో వాళ్ళు వచ్చి ఇంకొకరు అదావదు ఇంకో వాళ్ళు ఉండాలి. అదే టయాలో బిడలకు చెప్పి వాళ్ళు లేకపోతే వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి కడమై. మెయిన్ గా అమ్మలతోనే పనియే అది. దానికే వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ లో పెన్మైకి అంత ముఖ్యత్వం మిత్రు. ఒక ఇంట వచ్చి ఆండది బాగుండింది అంటేనేని ఆ కుటుంబం బాగుండు అనేదాన్ని చెప్పుతారు. సరే, அடுத்து నర యజ్ఞం అనేప్పుడు మనతో కూడా ఉండే మనుషులు అనగా ఈ సముదాయాల్లో ఉండే మనుషులు, ఉలగాల్లో ఉండే అన్ని మనుషులాకని వాళ్ళ నன்மை பொருட்டு మన చేసే செயல்கள். அடுத்து பூத యజ్ఞం అనేప్పుడు ఈ సూழ்நிலை అన్ని పొల్యూషన్ దీనే రాకుండా చెడిలు కొడిలు అన్ని మరాలు అన్ని ఉందేక దానికింతాని అనగా ప్రాణులు అన్నికినేని మన ఏం చెయ్యాలనో దీని చేసేది, దాన్ని పాదుగాతేది, దానికి మనం ఏం చేయాలనో. అదావదు ఈ నేచర్ అనేదేని, ఇయற்கை వళాలు అనేదేని మన సరిగ్గా పురించుకోలా. ఈ వళాలని అన్ని మన ఎట్టా వేస్ట్ చేయాలనో అన్ని టైప్ లోని మన వీమ్ చేస్తా ఉండాము. కరెక్ట్ మనకు అది పురింజని దానించి ఆ క్లియర్ సులర్చి అన్ని మనకు పురింజింటే మన దీన్ని బాగా ఫాలో చేస్తాం. అది ఉద్దే ముఖ్యం. సరే, அடுத்து వచ్చి ఒక నిమిషం. పంచమహాయజ్ఞం அடுத்து இது வச்சு இதே మన கடைசில சுடவையது. அதாவது
ఈ 3వ అధ్యాయాలో 8వ శ్లోకాలోండి 16వ శ్లోకం దాకా ఇదే మనకు కృష్ణర్ చెప్పిన విషయం. అదావదు ఈ కర్మయోగాలో ఏం భావనే మనకు ఉండాల. ఇది వచ్చి ఈశ్వర మన 8వ శ్లోకాలు ఏం చూసాము, నియతం కురు కర్మత్వం. அதாவது செய்ய வேண்டிய செயல்களை தேவனுடைய நியத்தம் கட்டளை நியத்தம் விதிக்கப்பட்டது అటానిసి ఎంచుకు చెయ్యచ్చు. అదావదు మన వచ్చి దీనిలో ఈ 4లో ఎట్టా కానీ ఎంచుకోవచ్చు, ఏ యాంగిల్ లో కానీ. మన మనస్సు వచ్చి ఏ దీన్ని పట్టుతుందో దాన్ని ఎత్తుకోవచ్చు, అన్నిని ఎత్తుకోవచ్చు. ఏదైనా ఒక విషయాలంతా పట్టకుండా అయ్యో దీన్ని చెయ్యాలనే అంటే ఇది దేవుడుடைய కట్టలై దానికి కండిపా చేసేవాళ్ళ అటానిసి మనసులో చెప్పి దాన్ని చెయ్యచ్చు. అదేది కొదవ ఈశ్వర బలిపడుదల యజ్ఞ భావనతో చేయాలి అనేప్పుడు దీని ఆ హార్మోని అదావదు అన్ని ఉలకాల ఉండేది అన్ని నేని ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఒకటి ఎనంజి పనంజే ఉంది అనే దానింత పురుంజుకుని అన్ని నేని దేవుడుடைய వழிபாడే అన్నిలోని ఆ దేవుడే ఉంది, అన్ని లాస్ ఆ విధిகள் అన్ని నేని దేవుడుடைய வெளிப்பாడే అటనిసి పురుంజుకుని అన్నిని ఆ యజ్ఞ భావనతో, ఆ యజ్ఞం అంటే వழிபாடு ఆ దేవుడికి మనం చేసే పూజగా ఎంచుకుని ఆ భావనతో చెయ్యచ్చు. అని ఇంకోటి ఏమి యోగ భావనే అంటే అది వచ్చి 13వ శ్లోకాలో చెప్పిండారు. కిల్బిసైహి అటనిసి వచ్చును, సర్వ కిల్బిసైహి అన్ని పాపాల్లో ఉండి వాడు విడుబడును అటనిసి. అది ఏమింటే మన తూய்மை, అదావదు మనం ఈ దిల్లోండి ఎట్టా ఈ కర్మ యోగంగా చేసేప్పుడు ఈ అన్ని పాపాల్లోండి ఈ మనసు వచ్చి విడుబడుసును అటని చెప్పారు. అదావదు యజ్ఞ భావనతో చేసేప్పుడు ఈ మన தூய்மை கோசரம் நாவுடைய மன தூய்மை கோசரம் நான் ఈ செயல்ని చేసేను. నాకు వచ్చి దేవుడి బయ్య వழிபாడే ఆ ఫీలింగ్ రాలా, లేకపోతే నా దేవుడుடைய ఆజ్ఞை நான் வச்சு கட்டளை அட்டானி செஞ்சுட்டு నాకు మనసు రాలా అటాని సెంచితే మనం ఎట్టా ఎంచుకోవచ్చు, ఇది మన మనసుని తూய்மை చేసేదానికి ఉండే செயల్లు. మన మనసుని ఇట్ట మారి ఏ విధమైన పట్టు లేకుండా మన చెయ్యాల్సిన కడమై అటానిసి చేసేప్పుడు మన మనసు శుద్ధం అవును అనే దానిని, మన మనసు శుద్ధం అవును అంటే ఏమర్థం, మనసు పక్వమవును. అదావదు ఇట్టనే ఈ విరుపం కోసం చేసేది ఈ బయలాన్ని మనకు కండిపా రావలే అట్టంతా ఎంచకుండా ఇది నేను చెయ్యాల్సిన పని దానించి నేను చేసేను, నాకు దీనించి మనసు తూய்மை వచ్చును అటాని ఎంచుకు చేసేది. அடுத்து ధర్మ భావనే అనేప్పుడు ఈ సముదాయానికి చెయ్యాల్సిన కడమై దీని పట్టియ ఆ విழிப்புணர்வு అవేర్నెస్ తో మనం చేసేది. అదావదు మనం దీన్ని చూసామేక ఆ సుళర్చి జగత్ చక్రం చూసామేక ఈ ఉసురులోండి ఉసురులు దెల్లోండి అవుతుంది, ఉణవులోండి అవుతుంది. அடுத்த చాట్ ఎత్తుకోండా దానిలో ఇది ఉంది, ఈ పిరపునుடைய సుళర్చి ఉసురులు ఉణవులో ఉండి అవుతుంది, ఉణవు ఈ మళై వానలో ఉండి అవుతుంది, వాన ఈ యజ్ఞం అదావదు యజ్ఞం అంటే అపూర్వం పుణ్యం అనేదిలోండి అవుతుంది. ఈ పుణ్యం అనేది మన చేసే செயల్లోండి అవుతుంది. ఈ செயల్ ఎటువంటి అవుతుంది, ఈ ఉసురులు తిరిగి మన చేసే செயల్లే అనగా செயల్లోండి ఈ ఉసురులు అదావదు మన కర్మ వినయపడియే ఈ ఉసురు అనేది తిరిగి మన పుట్టేది అనేదిని. ఇది వచ్చి పిరప్పినుடைய సుళర్చి, ఇది చుట్టుకుంటానే ఉన్ను. మనం ఎప్పుడు ఈ కర్మ వినయలాని కరెక్ట్ చేసేవో మన ఈ పుణ్య పాపం ఇదింతా యోచించకుండా మన ప్రసాద బుద్ధి ఈశ్వర అర్పణంగానో ప్రసాదనంగానో ఎంచుకుని మన చిత్తశుద్ధి కోసం నేను చెయ్యాల్సిన డ్యూటీ ఇది నేను చేసేను, నాకు ముందాటి వచ్చిన నా రోల్ ఇది, నాடைய రోల్ ఇది, కథాపాత్రం నేను నడిచేను, దాన్ని నేను చేసే అవ్వాల అనే ఒక దిడ మనస్సుతోని ఉరుదిగా నేను చేసేప్పటికి దీనిలో నేను బంధపడను, దానిలోని నేను ఈజీగా విడుబడితును. సరే அடுத்த శ్లోకాలు ఏం చూసాము, செயல் దెల్లోండి అవుతుంది అంటే செயல் వచ్చి ఈ వేదాలోండి అవుతుంది. వేదం అనేది ఏమి దేవుడుடைய మూச்சு காட்டுமா, அதாவது
అది ఎట్ట ఎఫర్ట్లెస్ గా ఒక ముయற்சி లేకుండా అది వాటికి వచ్చిపోతుందో అది మారి ఈ ఉலகால ఉండే విధులు పూరం ఈ ஏகப்பட்ட லாஸ் ఉందిగా புவியீர்ப்பு விசை అనగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఇట్ట పోను అట ఏకపట్ట ఎన్నో విధులు మనం మాట్లాడేది ఒక విధియ కన్ను చూసేది ఒక విధియ చెవి వినేది ఒక విధియ ఇట్ట మారి ఎన్నో నడుతా ఉంది ఉலகால అన్నినేని దేవుடைய ప్రసాదంగానే నడుతుంది అதாவது అది అన్నినేని ఈ వేదం నాలెడ్జ్ అనేదిలో వచ్చును అதாவது అన్నినేని ఉంది ఈ ఉலகாలో అన్నినేని అది పடைக்கப்பட்டது లేదు క్రియేషన్ లేదు అది క్రియేషన్ అంటే అది పடைக்கப்பட்டது ఏదో 2-3ని చేర్చి దాన్ని ఉరువాకేండు ఇప్పుడు సైంటిస్ట్ ఉందా ఒక ప్లేన్ ని కారు అన్నిని కండుపిడిచేరు అంటే వాళ్ళు అన్నిని ఏற்கனவே ఈ సైన్స్ లో ఉండేదాన్ని అதாவது ఈ ఉலகால ఉండేదాన్ని అన్ని చేర్చి పెట్టి దాని ఒక దీని ఉరువాకేరు కామంటే ఈ నేచురల్ గా ఉండేది అనేది ఈ లాస్ అన్నినేని దాని సాధ్యకూறுகள் అதாவது ఇయర్కేలోనే ఉండే ఆ నాలెడ్జ్ అనేది అది దాని వచ్చి ఉరువాకిందుకు వెళ్ళవదు దాని మన చూడచ్చు ఇప్పుడు ఇది సేరితే ఇది వచ్చును అనేదాన్ని మన వచ్చి దాన్ని కండుపిడిచేది లేదు అది ఉంది అటంతా ఉంది అనేది మన పురించుకోవచ్చు ఇప్పుడు సున్నోని పసుపుని సేరితే అక్కడ సెవపు కలర్ ఫామ్ అవును అనేదాన్ని మన ఆ మంజలుని ఆ సున్నో దానిடைய యాసిడ్ దానిలో సేరేప్పుడు ఆ కలర్ ఏమిగా మారును మన ఆరతి ఎత్తేప్పుడు చూసేవిగా అది సెవపు కలర్ గా మారుతుంది అది ఇంకా ఇయర్కై అది వచ్చి నేచురల్ గా ఉండేది దాన్ని మన క్రియేట్ చేయాల మన వచ్చి దానికి పాసిబిలిటీ దానికి సాధ్యం అనేది పాసిబిలిటీ అనేది ఇయర్కగానే ఉంది అది ఇంత నాలెడ్జ్ మన ఉండే జ్ఞానం అట్టని చెప్తారు దానే వేదిక్ విజ్డమ్ అని చెప్పేది ఈ దీని తాని ఇది అన్ని ఎక్కువ ఉండి వచ్చింది అంటే అది అన్ని అక్షర బ్రహ్మం ఆ పరంపొరుள் అక్షరంటే అలివట్ర ఆ పరంపొరుள்లోండే మనకు తెలుస్తుంది ఈ అడివట్ట పరంపొరుள்గా అది అన్నికి అడిపడై కారణంగా ఉంటుంది అన్ని ఉరువవిందుకు అది అన్నినేని అక్కడక్కడ అన్ని నడిచేందుకు కారణకర్తగా ఇறைவன் అనేది ఉండారు ఇది అన్నినేని ఈ యజ్ఞాలోనే నిలైపెట్టు ఉంది ఈ వేదం అనేది ఎక్కడ ఉంది ఈ బ్రహ్మం అనేది ఎప్పుడు నేని యజ్ఞాలో ఈ యజ్ఞం అనేప్పుడు ఇక్కడ వచ్చి ఆ செயல்கள் మన ఈ வழிபாடுகள்னு చెప్పేవిగా ఆ வழிபாடுలో ఆ మురయాన செயల్లో అది నిలైపెట్టు ఉంది ఆ ధర్మமான మురయాన செயల్లోనే ఇది నిలైపెట్టు ఉంది అనే దానితో దీనిలో మనం ముడుచుకోవచ్చు ఈ 16 దాకా ఇట మారి ప్రవర్తితం చక్రం దీని దోండు ఫాలో చేయలేదో వాడు వచ్చి వేస్ట్ వీణాన வாழ்க்கைనే వాడు வாழ்ந்தேண்டு అనేదాన్ని 16వ శ్లోకాలో చూసాము 17-18 రెండు శ్లోకాలో ఈ కర్మయోగానుடைய బలం ఏమి అనేదాన్ని కృష్ణర్ చెప్పారు కర్మయోగ బలం కానీ ఎత్తుకోవచ్చు ఇంకొకటి వచ్చి జ్ఞాన యోగానికి ఏమి తాత్పర్యం దానిடைய ఎసెన్స్ ఏమి అనే దానిని మన ఇక్కడ ఎత్తుకోవచ్చు ఈ జ్ఞాని అనేవాడుடைய మనసు మనోభావన ఎట్టా ఉన్ను అనే దాని కూడా దీనిలో మనసు దాచు ఇది వద్ద ముఖ్యమైన శ్లోకాలు ఈ 17-18 ఎంత ముడించుతుందో నేర్చుకుంటా యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే యః తు ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే அதாவது யக అంటే யக மாணவக ஏ மனுஷி
తూ అంటే మారుగా అదావదు మొదట వచ్చి కర్మయోగంని పట్టి చెప్తారు. దీనిలో వచ్చి జ్ఞాన యోగాలో ఉండే ఆ మనిషిని పట్టి చెప్పబోయేరు. మనం మొట్టనే చూసిండాము తూ అట అనే వార్త వచ్చేప్పుడు ஆனால் అదావదు మారుగా అని అర్థం. మొదట చెప్పిన దానికి నాని వేరేగా ఉండే మనిషిని చెప్పేప్పుడు ఇట వేరే విషయాన్ని కంప్లీట్ గా ఆపోజిట్ ఎదుర్మறைగా ఉండే విషయాన్ని చెప్పేప్పుడు ఈ తూ అనే వార్తని చెప్పుతారు. ఇక్కడ వచ్చి ఆ జ్ఞాన యోగాలో ఆ ఉండే మనిషి నాని ఆ జ్ఞానిని పట్టి చెప్పారు. యహ మానవக ఏ మనిషి తూ మారుగా ஆனால் ఏ మనిషి ஆத்மரதிஹி ஏவ அதாவது ஆத்மால ஏவ అంటే மட்டும் దల్లో మట్టుని తన్నుடைய ఆత్మాల మట్టునేని రతిహి రతి అంటనేని ఇన్బురుదల్ అదావదు ఇన్బురుదల్ అంటే ఇక్కడ వచ్చి అదావదు రమతి అంటే రమ్ ధాతు రమతి అంటే ఇప్పుడు మన వేరే వేరే సెన్స్ ఆబ్జెక్ట్స్ అదావదు ఈ పులన్ విషయంగా అన్ని ఉండేగా ఈ ఉలకాలో ఉండే పొరుట్కల్ అన్ని దాని మన మనసులో ఎంచేప్పటికేని ఒక సంతోషం ఒక ఇన్బం అనేది మనసులో ఉండేగా అదే రతి అంటారు. దాని రమ్మిచ్చి ఉండేది దానిలో మనస్సులో ఆ దీన్ని ఎంచుతనేని ఇప్పుడు ఐస్ క్రీమ్ అటనిసి నేను ఎంచుతనేని ఆ ఐస్ క్రీమ్ లో నాకు తవలే ఆ ఎంజాయ్మెంట్ ఆ భోగాన్ని నేను మనసులో ఎంచుకుని ఆ భోగాల తెలచి ఉండేదే రతికి అని అర్థం. ఇక్కడ జ్ఞానికి ఆ భోగ విషయం అనేది బయట ఎదినే కావాల్సిందే లేదు. భోగ విషయనే వాండుకు లేదు. వాండుదెల్లో అట్ట ఇన్బుట్రు ఉన్నాండు. వాడు తన్నులోనే తన ఇన్బుట్రు ఉన్నాడు. ఆత్మరతిహి ఏవ తనగానే తన్నులోనే తాన్ ఇన్బుట్రు ఉన్నాడు. వాండుకు వాండు ఇన్బానికి వేరే భోగ వస్తువులు ఒకటి వాండుకు అవశ్యనే దొరకదు. దానే ఇక్కడ చెప్పారు ఆత్మరతిహి ఏవ తన్నులోనే తన బాగా సంతోషంగా ఇన్బతోని అనుభవించుతాని తనకు తానిగే అనుభవించుతా ఉన్నాడుట. அடுத்து ஆத்ம சாத் అంటే உள்ளவனோ ஆண்டோண்டு ఉన్నాడో అనగా ఇంకా ఏం పేరు ఆత్మ తృప్తహ. మొదట ఆత్మ రతిహి రతి అనేప్పుడు ఏం చెప్పినాము దానిలోనే వేరే పొరుల్లో వాడు ఎదురే సూలా తనలోగానే ఆ ఇన్బాన్ని అనుభవించేడు. అనగా తృప్తగా అంటే ఏది తమిళిందో దల్లో వాడు తృప్తిగా ఉన్నాడు. ఇది కావాలా అది కావాలా అని చింత దేని ఎంచలా ఇది కావాలా అది కావాలా అని ఎంచేవాడే అతృప్తిగా ఉండేవాడు. నాకు ఈ పొరులు వస్తే నేను తృప్తిగా ఉంటుంది అట్ట లేకపోతే నాకు తృప్తి లేదు అట అని ఎంచేది. ఇక్కడ వచ్చి వీళ్ళు వచ్చి ఆత్మ తృప్తగా అంటే తనకులోగానే తన తృప్తి అవుతున్నాడు. దానికి వేరొకటి కావాల్సిందిలా తన దేనికంటే నేను పూర్ణంగా ఉన్నాను అనేది వాడికి తెలుస్తుంది. నేనే ఆ పూర్ణంగా ఉండే స్వరూపం పూర్ణ స్వరూపం అనేది నాకు తెలిసేదానిచ్చి నేను వచ్చి ఇంకొక పొరుల్ని వాడు దిప్పని సార్ந்து ఉండేదే దొరకదు. వాడు తన్నోళ్ళనే తనని సార్ந்து ఉండేదానిచ్చి వాడు ఎప్పుడు ఆత్మ తృప్తిలోనే ఉన్నాడు. அடுத்து ஆத்மன் ஏவச்ச சந்துஷ்டக ஆத்மால மட்டுனே ఆ மன நிறைவுని వాడు అடைஞ்சేది. అదావదు ఇదిని అదే ఇది కొంచెం వ్యత్యాసం ఏమింటే ఆ మనసు నిరైవు అనేది వాడిచ్చి ఆ హోల్నెస్ ఆ పూర్ణత్వం అనేది నేనే అనేదాన్ని వాడు తెలుసుకున్న దానిచ్చి దానిలోనే వాడు ఆ సంతోషాన్ని వాడు ముழுமையான సంతోషంని వాడు అనుభవించేది. వచ్చిపోయి ఆగమ అపాయి వచ్చిపోయి సంతోషాన్ని వాడు అనుభవించలా వాడు ఆత్మలోనే సంతోషానికి అది ఆత్మదా తనతోనే ఉంది తన్నులోనే తనగా ఉండేదానిచ్చి వాడు దల్లోనే ఆ సంతోషంగా ఉన్నాడు. ఇది వచ్చే ముఖ్యం. அதாவது அதாவது ஏன் மாற்றாலும் உலகால நடத்தினாலும்
ఈ మాట్రాలు అనేది ఉలగాల నడుస్తానే ఉన్ను. ఒక్కొక్క సెకండ్ లోని మనకు రోగాన్ని మన మనసులోని మాట్రాలు నడుస్తున్నాయి, ఇంకోరుడి మనసులోని మన సిచ్యువేషన్ మన ఉలగాలోని అన్ని తావులో సూழ்நிలలో అన్నిలోని మాట్రాలు అనేది పోతానే ఉన్ను. ఆ మాట్రాల్ని అడిపడిగా పెట్టుకుని మన సంతోషాన్ని మనం ఎంచినా ఉంటే అది మాట్లాడితే సంతోషం సకామనేక నిలయట్ర సంతోషంగా వస్తుంది. కావంటే వీంది వచ్చి దేనినేని బయటనే వాడి పనియలా వాడి సెల్ఫ్ ఎంక్వైరీ తిరిగి విచారం చేసి ఇది అన్ని మారుతానే ఉన్ను అనే దాన్ని బాగా పురించుకుని నాకు రోగనే నా సంతోషం అనేది ఉంది, బయట నేను వెతకాల్సిన అవశ్యమే లేదు అనేది అని వాడు తెలివిగా తెలుసుకుంటున్నాడు, వాడు పురించుకుంటున్నాడు. ఈ ఆత్మ జ్ఞానాన్నిచ్చి నేను వచ్చి ఈ வாழ்க்கைలో వెత్తిగా అడంజాల్సింది అనేది ఒకటినే లేదు, అన్నినేని నాకు రోగనే ఉంది, నాకు రోగనే ఉండేదానే నేను బయట వెతుకుతా. ఎట్టా వచ్చి ఆ కస్తూరి మాన్ ఆ వాడని వెతుకు పోనుంట, ఆ దానికి రోగనే అది కడుగుతుంది అనేది దానికి తెలియకుండా మనం ఎక్కువ వస్తుంది అటనేసి వెతుకు అన్ని తాలో ఆ కాడు పూరం తిరించునుంట. అది మరి మన వచ్చి ఈ సంతోషం ఎక్కువ అవుతుంది, నా పాదుగాపు ఎక్కువ ఉంది అటనేసి బయట పూరం వెతికి తిరింజేము, అది తేవలేదు అనేదే ఇక్కడ చెప్పారు. అన్నినేని నాకు రోగనే ఉంది, అది మనకు పురింజలా. అది ఎప్పుడు పురింజుతుందో అప్పుడు వచ్చి మన బయట ఉండేదాన్ని మన ఎదురే చూడము. మనకు రోగనే మన ఇన్బుట్టు ఉంటుము, రతిహి ఇన్బుట్టు ఉంటుము. அடுத்தொச்சி ஆத்ம திருப்திகி ఆ திருப்தி అడంజి మనకు రోగనే మన తృప్తి అడంజి ఉంటుము. అనగా సంతుష్టగా ఆ మన நிறைவுతోని ఉంటుము, ఆ పూర్ణత్వాల ఉంటుము. అట్ట దోండు ఉన్నాడో తస్య కార్యం న విద్యతే, వాండుకు చెయ్యాల్సిన செயல் అనేది ఒకటినే లేదుంట. వాండుకు చెయ్యాల్సిన செயல் అనేది ఏదినే దొరకదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. அடுத்து 18 నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ విపాశ్రయః న ఏవ తస్య కృతేన అర్థః న అకృతేన ఇహ కశ్చన న చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థ వ్యపాశ్రయః. அதாவது வீண்டுக்கு தஸ்ய అంటే ఆ జ్ఞానికి ఏదిన్నా చేసి, కృతేన అంటే ఏదిన్నా ఒక செயல் చేసి, అర్థః అంటే కృతేన అర్థః అంటే ఏదిన్నా ఒక செயல் చేసి అడంజాల అటనిసి ఒక ఇదిని దొరకదు వానికి. అదావదు వానికి కృతేన ఏవ ఒక செயల్ని చేసేదానించి నా అర్థం అంటే ఒక భయను వానికి దొరకదు. ఒక செயల్ చేసి ఒక భయాన్ని అడంజాల అనేది ఆ జ్ఞానికి దొరకదు. మనంతా ఈ செயల్ చేసి ఈ భయం అడంజాల అటనిస్తే మన ఎంచేమిక ఇది చదవాలే, దీని ఈ భయం అడంజాల, మోక్షాన్ని అడంజాల అటంతా ఇచ్చేము. వాళ్ళకి అదింతా ఒకటినే దొరకదు. దేంతో వాళ్ళు అడంచారు, ఏం చెయ్యాలనో అదింతా చేసి వాళ్ళు ఆ జ్ఞానాన్ని అడంజిన దానిచ్చి ఒకటి చేసి అడంజాల అనేది ఇంకా వాళ్ళకి దొరకదు. సరే, ఒకటి చేసి అడంజాలని లేదు. నా అకృతేన ఇహ కశ్చన, అకృతేనంటే చేసే ఏ செயల్ని చెయ్యకుండా ఉండేదానించి వాళ్ళకి ఒక్క భయను లేదు. ఒక అర్థ చెయ్యను చెయ్యలా చెయ్యను చేసే వాళ్ళు చేసేది లేదు. అనగా చేతాన్ని చేసి ఒక భయాన్ని అడంజేది లేదు, చెయ్యకుండా ఉండిని ఒక భయాన్ని అడంజేది లేదంటే అనకి ఏదా నడుతుంది వాళ్ళ வாழ்க்கைలో అంటే దాని వచ్చి 20వ శ్లోకాలండి మన విளக்கம் చూడబోయేము.
దీనిలో వచ్చి అడత లైన్ లో నచ అస్య సర్వభూతేసు, దేని నుంచి వాళ్ళకి వచ్చి ఒక செயல் చేసేదా నుంచి వాళ్ళకి ఏ భయం ఉండేది, செயல் చెయ్యకుండా ఉండేదా నుంచి ఏ భయం లేదు. దేనికోసరం అంటే వాళ్ళు కశ్చిత్ అర్థ వ్యపాశ్రయ, కశ్చిత్ అంటే ఒక అర్థ అంటే పొరుల్, ఏ పొరుళ్ళని వాళ్ళు వాళ్ళ வாழ்க்கை వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ భయం కోసం దేనిని వాళ్ళు సార్ந்து ఉండేది లేదు. మొదటి శ్లోకాలు చూసామేగా, తనలోనే వాళ్ళు సంతోషంగా ఉండారు, తనలోనే వాళ్ళు ఇన్పుట్ ఉండారు, తనలోనే మన நிறைவடைஞ்சாరు. దాని నుంచి ఇంకొక పొరుల్ అనేది వాళ్ళ ఆ భయను కోసం ఇంకొక పొరుల్ని సర్వభూతేసు, సర్వభూతేసు అంటే భయం కருதி ఏ పొరుల్ని అனைத்து పొరులు ఏ పొరుల్ని వాళ్ళు డిపెండ్ చేసేది సార్ந்து ఉండేది అనేది వాళ్ళు దొరకదు. ఇది వద్దే ముఖ్యం. ఇప్పుడు వచ్చి ఒకే ఒకటి చెప్పి ఈ క్లాస్ ముడుచుకుంటా. అదావదు ఇప్పుడు రోడ్ రూల్స్ ఉంది, మన రోడ్ ఈ రోడ్ లో మన విధిகள் చెప్పేమిక, రోడ్ లో మన లెఫ్ట్ సైడే నడిచిపోవలే అట అనిసింత విధిగంతా పెట్టేవి, రెడ్ ఉంటే నిలుపాలే. ఈ సాலை విధిகள் అట అని చెప్పేమిక, ఈ సాலைలో పోయేప్పుడు ఏమి మన ఫాలో చేయాలి అట అనేసి మనకు నిండా విధులంతా ఇచ్చిండారు. దాన్ని పురించుకునే మాంటుంటే బాగా దేనికోసం వాళ్ళు ఈ దీనింత పెట్టిండారే, ఈ విధులు దేనికోసం గవర్నమెంట్ లోని పెట్టిండారే అనేది ఇంత దోండు పురించుకుంటున్నాడు, తెలివ పురించుకుంటున్నాడంటే వాళ్ళు దాన్ని ఖండిపుగా ఫాలో చేస్తున్నారు. దేని నుంచి ఫాలో చేయాలి, నాకు అది వచ్చి బాగా బలన్నిచ్చును, ఇంకొకరికి దాని నుంచి ప్రச்சனை రాదు, నాకుని ప్రச்சனை రాదు, ఇంకొకరు ప్రச்சனை రాదు. దాన్ని కరెక్ట్ ఫాలో చేతనే మనకుని మనాని ఫ్రీగా ఆ రోడ్లో పోయిందలోను, ఇంకొకరిని అందరిని ఫ్రీగా పోయింది వెళ్ళవును. దాన్ని మన పురించుకోలే. అదావదు ఈ మన వచ్చి ఈ ఒళ్ళు, ఈ ఫిజికల్ లిమిటేషన్, ఈ ఒళ్ళు నుంచి మన వచ్చి ఈ ఒళ్ళు అనేది వచ్చి మనకు కావలసిన తిండి, ఈ డ్రెస్ అనగా ఉండేదానికి తావు ఇట మారింత మన వచ్చి ఇంకొకటిని డిపెండ్ చేసే ఉండాలి. ఈ రోడ్ రూల్స్ మన రోడ్ల పోయేప్పుడు ఫాలో చేసే కావాలి. அடுத்த దల్లోంతా మనకు బాండేజ్, అదావదు ఒక బంధం వచ్చినా అంటే ఎప్పుడు మన దాన్ని బాగా పురించుకుంటున్నామో అప్పుడు దల్లో బంధపడము. ఏ రూల్స్ నాலும் దాని ఏ విధి అంటనాலும் దాన్ని కరెక్ట్ మన ఫాలో చేస్తా ఉంటే దాన్ని పురించుకోలే. మొదటి థింగ్ వచ్చి బాగా పురించుకోలే, ఆనగా దాన్ని ఫాలో చేసి రావాలి. అట్లా ఫాలో చేస్తా ఉంటే దాని పట్టి మన బాదర్ చేయాల్సిన అవసరం, కరెక్ట్ గా ఫాలో చేస్తాం, ఇక దాన్ని పట్టి యోచించాల్సిన అవసరం కూడా మనకు దొరకదు. మనకు ఫ్రీ అవుతున్నాం. ఎప్పుడు మన దాని పురించుకు దాన్ని ఫాలో చేస్తున్నామో దాన్ని పిன்பற்றிతున్నామో అప్పుడు మన దానిలోని సుతంత్రాన్ని అడంజితున్నాము. ఇది వద్దే ముఖ్యం. వాళ్ళకి మన పురించుకు ఫాలో చేస్తా ఉంటే అప్పుడు వచ్చి దానిలోని మన విడుబడుతున్నాము, మన విడుదలై అవితున్నాము. ఎప్పుడు దాని పురించకుండా అయ్యో ఇది ఇట్ట నడుతుందే మనని ఇది తడై చేసేరే, ఫ్రీగా బాగా వేగంగా 140 కిలోమీటర్ వేగాల పోయేదాన్ని నన్ను తడితేరే అట అనిసిద్దా నేను ఒక మనసులో ఒక కుழப்பం వచ్చింది అంటే అప్పుడే నాకు ఏమవుతుంది, ఈ ప్రச்சனைలు బాండేజ్ అనేది ఇంత వచ్చును. ఈ దీని మన క్లియర్ పురించుకోవాలి. అదే ఇది మన ఈ వీళ్ళు ఏం చేసండి, జ్ఞానికి వచ్చి దాని కూడా వాడు బాధర్ చేసేది లేదు. ఏంటి అంటే వాడికి వచ్చి అన్నిని ప్రారంధంని వాడు ఎంచుతున్నాడు, దేవుడి ప్రసాదం ఎంచుతున్నాడు. ఎప్పుడు దేవుడు నన్ను అదావదు కళ్ళు రాయికి రోగం ఉండే తేరికి కూడా దీని ఏం కావాలనో దాని ఇచ్చే దేవుడు, నేను బయట ఉండాను నాకు ఇయ్యకంటే ఎట్టా ఎప్పును అనే ఒక శ్రద్ధ నంబికై అనేది ఉండేదానిచి దేని వాళ్ళు డే టు డే దీనికి కూడా డైలీ రొటీన్ లో ఉండే దీన్ని కూడా డైలీ తినేది అట్టా విషయాలు కూడా
జ్ఞాని వచ్చి వర్తపడండి. అది కూడా దూరన ఇత్తురు వాళ్ళు ఈ దేవుడు నన్ను పడచ్చినాండు ఇన్ని వయసు దాకా నేను ఉండాలే, అప్పుడు ఈ వయసు దాకా నాకు మరణం లేదు అటానిసి ఫిక్స్ చేసిన దేవుడికి ఈ ఆ టైం దాకా నాకు తిండి వెయ్యాలి అనేదిని ఆండుడేదే. యోగక్షేమం యోగం అడంజాలేనిసి ఒకటి లేదు, దాని పాదుగాతాలేనిసి ఒకటి లేదు అనేప్పుడుగా అన్నినే దేవుడు చూసుకును అటానిసి జ్ఞాని ఉడుస్తునుంట. అదేది మనం ఏం చేసేము ఒక పీరియడ్ ఒక కాలం దాకా మన ఈ దీని ఏ విధిகளோ దాన్ని క్లియర్ గా పురించుకుని దాన్ని మన ఫాలో చేసి రావాలే. అది వచ్చి ఫిజికల్ మన వాళ్ళ ఫిజికల్ అంటే ఈ ఒంటికి, అదే బయట ఎక్స్టర్నల్ గా అనగా మన మనస్సులో ఈ దేనిని యోచించాల్సిన అవసరం లేదే. మనస్సు అలవులో ఎప్పుడే ఆ డిపెండెన్స్ ఇంకోటిని సార్ந்து ఉండేది అనేది మన పెట్టుకోనే కూడదు. అది వద్దే ముఖ్యం. మనసు వచ్చి దేనికి బంధపడనే కూడదు. అట్ట ఒక ఇది వచ్చి செயலுக்குని బంధపడకూడదు, செயல் లేకుండా ఉండేందుకుని బంధపడకూడదు. ఏ செயలో దాన్ని కరెక్ట్ చేసి మన వాటి ఫ్రీగా ఉండేందుకు దానికి తెలాలే. దీనిలో ఇంకా కొంచెం పాయింట్స్ ఉంది, అది அடுத்த క్లాస్ టైం అయింది.